హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలోని నల్గొండ జిల్లా ఆనగల్లో ఉన్న ఒక ప్రసిద్ధి ఆలయం గురించి మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు మీ లైఫ్లో ఇన్స్పిరేషనల్ పర్సన్ ఎవరు అనే విషయాన్ని కామెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఆలయంలో శివలింగం మీద ఒక స్తంభం నీడ పడుతుంది, కానీ ఆ శివలింగం ముందు ఏ స్తంభం ఉండదు. ఇదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఛాయ అంటే నీడ, అందుకే ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని శైల సోమేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని తెలుగు చోళ రాజవంశానికి చెందిన ఉదయరాజు నిర్మించాడు. ఉదయరాజు ఈ ఆలయాన్ని 11వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం మధ్యలో నిర్మించినట్లుగా పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు. తెలుగు చోళులు 5వ మరియు 13వ శతాబ్దాల మధ్య ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలను పల్లవులు మరియు తరువాత సామ్రాజ్య చోళులు సామంతులుగా పాలించారు. పానగల్ నల్గొండ కంటే పురాతనమైన నగరం. ఆ తరువాత కాలక్రమేణా 19వ శతాబ్దం నాటికి పానగల్ ఒక చిన్న గ్రామంగా మారింది. 1982లో స్థాపించబడిన పానగల్ మ్యూజియంలో ప్రస్తుతం ఈ ప్రాంతంలో లభించిన ఇతర కోల్పోయిన చారిత్రక సార్మిక చిహ్నాల నుండి నాణేలు, ఆలయ భాగాలు, కోట శిథిలాలు భద్రపరచబడ్డాయి. ఈ ఛాయా సోమేశ్వర ఆలయం లాంటి ఆలయం మరెక్కడా ఉండదు. ఈ ఆలయం ఎంతో విశేషమైనది. ఆ కాలంలో కూడా అంత గొప్ప నైపుణ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. నేటి ఆధునిక కాలంలో కూడా అలాంటి గుడిని నిర్మించలేము. ఈ ఆలయంలో మండప స్తంభాలకు రామాయణ, మహాభారత, శివలీల ఘట్టాలు చెక్కారు. ఈ ఆలయంలో లింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉండడు, కానీ ద్వారానికి ఇరుపక్కల విఘ్నరాజు వినాయకుడు అలాగే నాగరాజు దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో ధ్వంసం చేయబడిన నందులు, ఇతర శిల్పాల కనిపించి హృదయాన్ని కలవరపరుస్తాయి. ఈ ఆలయం చుట్టూ ఉన్న ఉప ఆలయాల్లో చాలా వరకు ఖాళీగా ఉంటాయి, కానీ ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగం రూపంలో కొలువై ఉంటాడు ఆ పరమాత్ముడు. భావితరాలకు ఇలాంటి అద్భుతమైన నిర్మాణాలను అందించవలసిన బాధ్యత మన పైనే ఉన్నది. ఇలాంటి ఎన్నో వింతలకు, విశేషాలకు మన భారతదేశం పుట్టినిల్లు. అందుకే ఇలాంటి చారిత్రాత్మక రహస్యాలను మీ ముందుకు తీసుకురావడానికి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ జీవితంలో ఒక్కసారైనా సరే ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఓం నమః శివాయ. మీకు అని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.